తులారాశి వారికి ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి మనం గమనించినట్లయితే తులారాశి వారికి వచ్చినప్పుడు భాగ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం, బుధుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క త్రిగ్రహ కూటమి ఫామ్ అవుతుంటుందో అప్పుడు రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మిగతా గ్రహాల మీద ఉంటుంది. అది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. భాగ్యస్థానంలో ఈ కూటమి, అష్టమంలో గురుగ్రహ సంచారం, అదేవిధంగా సప్తమంలో కుజుడు ఉన్నాడు అనమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ప్రయాణంలో ఇబ్బందులు గురి కావడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. రాహు అనుకూలత అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రాజకీయ చతురతని ప్రదర్శించగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి ఎక్కువగా హోప్స్ అనేవి ఎక్కువగా ఉండవు అన్నమాట. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితిగానే చెప్పచ్చు. గురువు యొక్క అనుకూలత లేకపోవడం, భాగ్యస్థానాల్లో రవిగ్రహ సంచారం జరగటం అనేది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా కలిసి రావు. ఆ విషయంలో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్పెక్యులేషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కష్టపడి చదవాలి. గురువు యొక్క అనుకూలత కోసం గురుగ్రహ మంత్ర జపం చేసుకుంటే సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి, ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే గురుగ్రహ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. రాశి వారికి అష్టమంలో వచ్చేటప్పటికి రవి, బుధుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ రీత్యా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురవడానికి కారకంగా, ఆరోగ్యపరంగా ప్రతికూలతలు, జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు గురి కావడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా డబ్బు అనేది సంపాదించడం, మరి అదేవిధంగా ఖర్చు అవ్వటం, అంటే ఈక్వల్గా ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో అక్కడి నుంచి డబ్బు ఖర్చు అవుతుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వరకు ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కాకపోతే విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం అనేది రాశి వారిని ఇంకా వెంటాడుతూ ఉన్నది. ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలతలు, ముఖ్యంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెళ్ళదు. కంటికి కనపడేదే మీది, కంటికి కనపడింది మీది కాదు. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుసు రాశి వారికి మనం చెప్పాలంటే సప్తమంలో రవి, బుధుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉండదు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని ప్రతికూలతలు కలిగించే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలను ఈ యొక్క ప్రతికూలతలు అనేవి కొనసాగుతాయి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరకంగా అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో గురుగ్రహ సంచారం అనేది కొంచెం ప్రతికూలంగా ఉంది. విద్యార్థులు కష్టపడి చదవాలి. తృతీయంలో శని అనేది విద్యార్థులకి కన్నా వచ్చేటప్పటికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారో, ఫిల్మ్ సంబంధితమైన విషయాల్లో అంటే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లోనే పనిచేస్తున్నటువంటి వారికి, ధనుసు రాశి వారికి కొంచెం ప్రతికూలతలను కూడా అధిగమించడానికి శని యొక్క బలం అనేది సరిపోతుంది. గురువు ఎప్పుడైతే షష్టమంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రతికూలతలు కలిగించే విధంగా ఉంది. ఈ రాశి వారికి సప్తమంలో బుధుడు, శుక్రుడు, రవి కలిసినటువంటి కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తలు అనేది కావాలి. త్రిగ్రహ కూటం అనేది తృతీయంలో జరుగుతున్నప్పుడు ప్రతికూలతగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో రవిగ్రహ మంత్ర జపం చేసుకోవటం కానీ, ఇవన్నీ ఆదిత్య హృదయం పఠించడం కానీ సరిపోతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధల నుంచి కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి. తదుపరి రాశి వచ్చినప్పటికీ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. షష్టమంలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు, గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. దానికి ముఖ్య కారణం గురువు వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పేరు ప్రఖ్యాతులతో పాటు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే రవి అనుకూలత, గురువు యొక్క అనుకూలత, రాహు యొక్క అనుకూలత బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఈ నెల మొత్తం
బాగుంటుంది. ఈ వారంలో కూడా బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా కూడా 10 మందిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేవి కొనసాగుతాయి. అది మీకు రాజకీయంగాను జీవితానికి కూడా మంచి రాజకీయ బాట అంటే మంచి బాట వేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు అన్నమాట. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి. మరి అదేవిధంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలత అనేది లాభిస్తుంది అన్నమాట రాశి వారికి. నూతన గృహంలో కానీ వాహనంలో కానీ కొనుగోలులో కానీ సానుకూలమైనటువంటి కొనాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, దాని తగినట్టుగా ముందుకు వెళ్ళటం అనేది మకర రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. మరి తదుపరి రాశి అనేటువంటిది కుంభరాశి. కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ముఖ్యంగా ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, జన్మరాశిలో ఉన్నటువంటి శని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు కాదు. పంచమంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి, వారి యొక్క ఎదుగుదల, మరి వారిని ఎలా వారు సెటిల్ అవుతారని ఒక ఆలోచన, మరి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శని ప్రతికూలంగా ఉన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే రాశి వారికి. అదే విషయాన్ని నేను శని వక్రగతి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో నక్షత్ర రీత్యా కూడా చెప్పడం జరిగింది. అన్ని నక్షత్రాలకి ఒకేలాగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కోలా ఉంటుంది అన్నమాట. శని యొక్క ప్రభావం అనేది కొన్ని నక్షత్రాలకు యోగిస్తుంది, కొన్ని నక్షత్రాలకు యోగించదు. ఆ యొక్క వీడియో కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. శని వక్రగతి అనే ఒక వీడియో చేయడం జరిగింది. శని కూడా వక్రించకపోతున్నాడు అన్నమాట. జూన్లో ఒక 3 నెలల పాటు దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడే చదవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు మీ యొక్క జాతకరీత్యా కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం ఉంటేనే ముందుకు వెళ్ళండి. కానీ గోచర రీత్యా మటుకు అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. తదుపరి రాశి అనేటువంటిది మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో రవి బుధుడు గురువు కలిసినటువంటి రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ చతుర్థంలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తృతీయంలో గురువు యోగకారకుడు కాదు. జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ధనస్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతుంది. కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు నోరు అనేది అదుపులో పెట్టుకోవాలి. అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారితో కానీ ఎవరితో అయినా సరే కంట్రోల్డ్గా లేనప్పుడు దానికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. జన్మరాశిలో ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కంటికి కనపడిన ఆస్తి మీది కాదు అని చెప్పి మీరు నిర్ణయించుకోండి. ఎక్కడో ఎవరో ఏదో కొంటున్నారో అని చెప్పేసి అదే ఆలోచనతో మీరు డబ్బులు ఇవ్వద్దు. మోసపూరితమైనటువంటి సమాజం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇదే అనుసరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో మీరు వేటి కోసమైతే తాపత్రయపడుతున్నారో ఆ యొక్క విషయాల్లో సానుకూలపడాలంటే దానికి సమయం అనేది ఇవ్వాలి. మరియు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు కాదు కాబట్టి ఆ విషయం చెప్పడం జరుగుతుంది అన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వారం చివరిలో మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కష్టంతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు చేయగలిగితేనే దానిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. స్వస్తి.